రైట్ సాయి గారు, అయితే ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన రాక్సీ ఎందుకు హఠాత్తుగా రష్యా వెళ్ళారు? ఏంటి రీజన్? పాకిస్తాన్ పర్యటనని అబ్రప్ట్గా ముగించుకొని మరి అక్కడికి వెళ్లాల్సిన నెసిటీ ఏమొచ్చింది ఆయనకి? పాకిస్తాన్లో ఏదైతే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందని చెబుతున్నారో ఇరాన్కి అమెరికాకి మధ్య, ఆ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మీరు వెస్టర్న్ మీడియా మొత్తం పాకిస్తాన్ మీడియేషన్ ఫెయిల్ అయిపోయిందన్న వార్తల్ని ఎక్కువగా రాస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ అమెరికాకి ఒక తొత్తులాగా అసీం మునీర్ కానివ్వండి, మన షహబాజ్ షరీఫ్ కానీ వ్యవహరిస్తున్నారని ఇరాన్ చాలా స్పష్టంగా భావిస్తోంది. 25వ తేదీ ఏప్రిల్ 25వ తేదీన నిజానికి యుఎస్ డెలిగేషన్ ఇక్కడికి రావాలి. 26th రోజు రావాలి. 25th రోజు అబ్బాస్ అరగాచి పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో కొంతసేపు డిస్కషన్స్ చేస్తూనే ఆయన అబ్రప్ట్గా ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడ నుంచి వచ్చేసాడు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయి. అండ్ అంతేకాదు ఆ నెక్స్ట్ డేనే 27th రోజు ఆయన రష్యాలో తేలాడు. రష్యా వెళ్ళి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళి అక్కడ పుతిన్ని కలిశారు. సో ఇరాన్ రష్యాకి ఎందుకు వెళ్ళింది అంటే, అరగాచి ఎందుకు రష్యాకి వెళ్ళాడు అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. వెపన్స్ కోసం వెళ్ళారా? రెండు ఉన్నాయి అక్కడ. నేను అందుకే ఇప్పుడు చెప్పాలి, డిప్లొమాటిక్ టాక్స్ కోసం వెళ్ళారా? యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ వల్ల కావట్లేదు ఈ మీడియేషన్. మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇరాన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తోంది కదా. సో ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ వెలికితీత జరుగుతున్నప్పుడు వాటిని ఇమీడియట్ గా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే రిజర్వ్ చేస్తే, అంటే వాటిని తీసుకొచ్చి స్టోర్ చేయాలంటే వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ మించిపోయింది, దాటిపోయింది, ప్రొడక్షన్ స్టోరేజ్ కెపాసిటీ లేదు. సో ఇప్పుడు ఒకవేళ ప్రొడక్షన్ ఆపేశారంటే ఆ ఆయిల్ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయింది అని అంటే కనుక మళ్ళీ దాన్ని తీయాలంటే, ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా కష్టమైన ప్రాసెస్, అసలు జరగదు అది. సో ఇరాన్ తన ఆయిల్ ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే మనకు ఈవెన్ గోల్డ్మాన్ సాక్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో అన్నింటిలో కూడా నివేదికలు వచ్చాయి, దాని మీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇరాన్కి ఏంటంటే షిప్మెంట్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్ గా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ హార్మూజ్ ని, ఇక్కడ వీళ్ళు హార్మూజ్ నుంచి బయటకు వచ్చి షిప్మెంట్స్ జరిగేది, చైనాకి ఎక్కువగా పంపించేది ఇరాన్. అండ్ తర్వాత మన భారతదేశానికి కావచ్చు మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేసేది, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొన్నటిదాకా చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ అబ్రహాం లింకన్ పెట్టేసి యుఎస్ నావల్ బ్లాకేడ్ నిర్వహిస్తోంది. ఇరాన్ నుంచి బయటకు వచ్చేటువంటి షిప్పులు, ఇరాన్ కి వెళ్లేటువంటి షిప్పులు అన్నిటినీ ఆపేస్తోంది. అందులో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మొత్తం తెలిసింది ఏంటంటే 37 ఇరాన్ వెజల్స్ ని ఇవాళ అమెరికా బ్లాక్ చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. ఇరాన్ కున్న మేజర్ ఏంటంటే ఈ హార్మూజ్ నుంచే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసేది. ఇవాళ వాళ్ళకు ఇంకొక రూట్ కూడా ఉంది యాక్చువల్లీ. అయితే వీళ్ళకున్న రూట్ ఏంటంటే ఇది కాస్పియన్ సీ అంటారు. ఇది కాస్పియన్ సీ, కాస్పియన్ సముద్రం. ఇరాన్ ఎక్స్ప్లోర్ ఇట్ వెళ్ళారు అండి, చాలా రోజుల నుంచి ఉంది. ఇది వాళ్ళకు ఒక ట్రేడ్ రూట్స్ ఇవి. దీంట్లో ఏమంటారంటే INSTC అంటారు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఒకటి ఉంది. ఇది భారతదేశం కూడా దీంట్లో భాగస్వామి. సో ఈ కారిడార్ లో భాగంగా భారతదేశానికి అండ్ ఇరాన్ కి అండ్ అటు రష్యాకి కనెక్ట్ చేసేది అనమాట. అండ్ రష్యా నుంచి కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ నుంచి ఇరాన్కి వచ్చే రూటు, ఇట్లా రకరకాల రూట్స్ ఉన్నాయి. అవే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లో ఉన్నాయన్నీ కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగాలు, తెహ్రాన్ గిహ్రాన్ వాళ్ళ మీద దాడులు చేసినటువంటి విభాగాలు. ఇది కాస్పియన్ సముద్రము. ఈ కాస్పియన్ సముద్రంలో బందర్ అంజాలి అని ఒక పోర్ట్ ఉంది, అండ్ నౌషహార్ అని ఒక పోర్ట్ ఉంది, అండ్ అమీర్ అబాద్ అని ఒక పోర్ట్ ఉంది. సో ఈ మేజర్ పోర్ట్స్ ఇవి. ఓకే, ఈ పోర్ట్స్ నుంచి రష్యాకి కనెక్టివిటీ ఉంది. రష్యాకి ఎట్లా వెళ్తుంది అంటే ఈ రూట్ నుంచి వెళ్తారు. రష్యాకి సంబంధించిన రిపబ్లిక్స్ అంటారు వీటిని. ఈ రిపబ్లిక్స్ అంటే కాకసస్ అంటారు వాళ్ళు. రిపబ్లిక్ అంటే రష్యా అధీనంలో ఉన్నటువంటి కొంత అటానమస్ రీజియన్స్, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రీజియన్స్ రిపబ్లిక్స్ అంటారు. సో ఇందులో మేజర్ గా ఉండేటువంటి ఏంటంటే యారా గజ్మలియర్ అని ఒకటి, డెర్బెంత్ అని ఒకటి, అండ్ వాళ్ళకి సంబంధించిన దాగెస్తాన్ అంటారు, రిపబ్లిక్ ఆఫ్ దాగెస్తాన్ రీజియన్ లో ఉన్నటువంటి పోర్ట్స్ ఇవి. సో ఈ పోర్ట్స్ ద్వారా ఇటు యూరోప్ కి, ముఖ్యంగా ఇక్కడ మనకు జార్జియా వస్తుంది, అర్మేనియా, అజర్బైజాన్, వీటి ద్వారా ఇటు యూరోప్ కి పంపించే ఒక ప్రయత్నం. ఇదంతా రోడ్ వేస్, రైల్వేస్. సో ఇది చాలా కష్టమే, అంటే షిప్ లో తీసుకెళ్లినంత సునాయాసంగా వీటిలో వెళ్ళడం కష్టం. బట్ ఆల్టర్నేట్స్ ఏదో ఒకటి చూడాలి ఇప్పుడు. అండ్ ఇది కాక ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ అస్త్రఖాన్ అనే ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక పోర్ట్ ఉంటుంది. ఈ అస్త్రఖాన్ అనే ప్లేస్ నుంచి మనం చిన్నప్పటి నుంచి మనం వింటుంటాం రష్యాకి సంబంధించి వోల్గా నది అని. సో వోల్గా నది, ఇది వోల్గా నది మీద ఒక కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్ గుండా, ఈ చిన్న కెనాల్, ఈ కెనాల్ గుండా వోల్గా నది మీదుగా
వాళ్ళ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఆల్మోస్ట్ ఇది మాస్కో వరకు వెళ్తాం అనమాట. మాస్కో ఇక్కడ ఉంది. సో మీరు చూస్తే ఇది కాస్పియన్ సముద్రము. ఈ కాస్పియన్ సముద్రం నుంచి ఒక కెనాల్ ద్వారా ఇలా అక్కడ కాస్పియన్ అంటే ఇక్కడ నుంచి అంటే కర్గ్ ఐలాండ్ నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లాగా as to how they are going to bring in లోపలికి ఉంది. లోపల నుంచి రూట్స్ ఉన్నాయా? లోపల నుంచి రూట్స్ ఇది ఎగ్జాక్ట్లీ కర్గ్ ఐలాండ్ ఇక్కడ ఉంది. కర్గ్ ఐలాండ్ నుంచి ఇక్కడికి వెళ్ళడం అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు. క్వశ్చన్ ఏంటంటే ఇది ఎక్స్పోర్ట్స్ కి మాత్రమే కాదు, ఆల్టర్నేట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. టూ ఎక్స్పెన్సివ్ కదా. సో ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇది రిజర్వ్స్ వరకు పరిమితం మాత్రమే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రష్యా నుంచి వెపన్స్ తీసుకోవడం. ఇందాక మీరు అన్నారు రష్యా నుంచి వెపన్స్ రావాలన్నా, రష్యా నుంచి ఏదైనా ఫుడ్ సప్లై కావాలన్నా, ఏదైనా రావాలన్నా అది ఈ కాస్పియన్ రూట్ నుంచే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి. అది కూడా ఒక వాళ్ళ డిస్కషన్ లో అది కూడా డైలాగ్ లో వచ్చి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాస్పియన్ సీ మీదనే వాళ్ళ డిపెండెన్సీ ఉంది, ఇరాన్ డిపెండెన్సీ ఉంది. ఇరాన్ కి ఒక టోపోగ్రఫీ ముఖ్యంగా జాగ్రఫికల్ గా చూస్తే వాళ్ళ ల్యాండ్ చాలా పెద్దది. అండ్ ఇది మాత్రమే కాదు, రష్యా నుంచి యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను INSTC అని ఇంటర్నేషనల్ కారిడార్, అది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అది ఈ కారిడార్ లో కజకిస్తాన్ ఉంది కదా. సో ఇప్పుడు రష్యాలోని ఈ పార్ట్ చెల్యాబింస్క్ అని ఒక ప్లేస్ ఉన్నది. ఇక్కడ నుంచి కజకిస్తాన్ దేశానికి, కజకిస్తాన్ నుంచి తుర్క్మెనిస్తాన్ నుంచి ఇరాన్ లోకి ఒక కారిడార్. అండ్ తుర్క్మెనిస్తాన్ లో నుంచి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాబహార్ పోర్ట్, ఇందులో మనం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అసలు ఎందుకు మనం చాబహార్ పోర్ట్ కావాలని కోరుతున్నాము అని అంటే నిజానికి చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి మనం ఏదైనా సప్లై చేయాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావాలన్నా పాకిస్తాన్ తో అవసరం లేకుండా బైపాస్ చేయడం కోసం ఈ చాబహార్ నుంచి వెళ్ళాలనేది మన ప్లాన్. సో అందుకే ఇప్పుడు సెంట్రల్ ఏషియా నుంచి ఇరాన్ కి కనెక్ట్ చేయడము, ఇరాన్ నుంచి ఇండియాకి కనెక్ట్ చేయడము, అండ్ అటు రష్యా నుంచి ఇటు కనెక్ట్ చేయడము. మామూలుగా అయితే రష్యా నుంచి మనకు ట్రేడ్ ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ సూయిజ్ కెనాల్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా రష్యా నుంచి ఇట్లా వచ్చి ఈ రూట్ నుంచి సూయిజ్ కెనాల్ నుంచి మామూలుగా అయితే ట్రేడ్ జరుగుతుంది. దీనికి ఆల్టర్నేట్ గా ఈ రూట్ లో కాస్పియన్ సముద్రం నుంచి తీసుకురావాలనేది మన ప్రతిపాదన. మనం చాలా సంవత్సరాల నుంచి ఇది ప్రతిపాదన నడుస్తోంది. అండ్ కొంత ముందుకు కూడా వెళ్ళింది. రైల్వేస్, రోడ్ వేస్ ఇవన్నీ వేశారు. అయితే ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ రావడం తోటి దీని అవసరం ఇంకా పెరిగింది. మనం 2 రకాల కారిడార్స్ మీద మనం మొదటి నుంచి పట్టుకొని ఉన్నాం యాక్చువల్లీ చేయాలని. ఇది INSTC ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సౌదీ అరేబియా నుంచి, మన ముంబై నుంచి సౌదీ అరేబియాకి వచ్చి ఒమన్, సౌదీ అరేబియా అండ్ లెబనాన్, ఈ జోర్డాన్ నుంచి ఈ మధ్యధరా సముద్రానికి కనెక్ట్ చేసేది. అరేబియన్ ఓషన్ నుంచి మధ్యధరా సముద్రానికి కనెక్ట్ చేసే ఒక రోడ్ వే. ఎప్పుడైనా సరే రెడ్ సీ ని బ్లాక్ చేయొచ్చు, ఈ పర్షియన్ గల్ఫ్ ని బ్లాక్ చేయొచ్చు అని ముందే మనం ఊహించి ఇదొక రూట్ ని ప్రపోజ్ చేశాము. అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు ఒక రూట్ ని ప్రపోజ్ చేశాము. సో ఇప్పుడు ఇవి ఆ 2 రూట్స్ ఇవాళ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సో ఈ బ్లాకేడ్ వల్ల. సో ఇప్పుడు యూరప్ నుంచి ఏషియాకి ట్రేడ్ జరగాలన్నా, లేకపోతే అటు రష్యా నుంచి ఈ కాస్పియన్ సముద్రం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జార్జియా నుంచి ఇట్లా రావాలన్నా ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గా, ఇంపార్టెంట్ కారిడార్ గా కనబడుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రష్యాకి అరగాచి వెళ్ళాడు అని అంటే ఇలాంటి అనేక అంశాలు డిస్కస్ చేసి ఉన్నారు. అండ్ రష్యా నుంచి వచ్చేటువంటి దిగుమతుల విషయంలో కూడా వాళ్ళు పర్టికులర్ గా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు రష్యాని మీడియేట్ చేయమని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. క్వైట్ పాసిబుల్ అండి, అది కూడా ఉండొచ్చు. సో వి హావ్ టు సీ. ఇంకో కొత్త విషయం ఏంటంటే రష్యా మీడియేట్ చేయాలి అని అన్నప్పుడు కొత్త విషయం ఏంటంటే నిన్ననే చదువుతున్నాను ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో, థింక్ ట్యాంక్స్ లో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఇండియా ఇప్పుడు స్టెప్ ఇన్ అవుతుందా అని. రైట్. అంటే మోదీ గారు ఇప్పుడు మధ్యలోకి వస్తారా? మోదీ వస్తారా? రష్యా పుతిన్ నుంచి వచ్చే ఒక అభ్యర్థన అంటారా, సూచన మేరకు దేర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ ప్రధానమంత్రి మోదీ ఇన్వాల్వ్, అంటే భారత్ ఇన్వాల్వ్ అవుతుందా అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ.